హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రియల్మీ 5S RMX 1925 హ్యాంగ్ ఆన్ లోగో ప్రాబ్లం ఇది ఎలా సాల్వ్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇదే రియల్మీ 5S అనే మొబైలు. ఇది రియల్మీ అని బడి అలాగే హ్యాంగ్ అయి ఉంటుంది, ఇంక అక్కడి నుంచి ముందుకెళ్ళదు. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ ఇది అదే ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ జనరల్గా ఫ్లాషింగ్ ప్రాబ్లం ఉన్నా ఇలాగే ఉంటుంది, లేదంటే ఈఎంఎంసీ ఐసి 90% కన్జ్యూమ్డ్ వచ్చినా కానీ ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ రియల్మీ మొబైల్స్కి ఫ్లాషింగ్ చేయాలంటే ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో 250 నుంచి 300 ప్రజెంట్ రేట్ ఉంది. కానీ అవి కూడా మనకు ఎందుకు పెట్టాలి అనుకుంటే, మన దగ్గర ఈఎఫ్ఐ బాక్స్ కానీ ఈజీజెటాక్ బాక్స్ కానీ ఈఎంఎంసీ బాక్స్ ఏమైనా ఉంటే దాని ద్వారా ఆఫ్లైన్లో ఫ్లాషింగ్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఈఎఫ్ఐ బాక్స్ ఉంది. ఆ బాక్స్ మీద ఆఫ్లైన్లో ఎలా ఫ్లాషింగ్ చేయాలి, ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి ఇదే చూస్తున్నారు కదా. చాలాసేపు నుంచి అలాగే రియల్మీ అని లోగోలో ఉంది కదా. ఇంకెంతసేపు ఉన్నా అంతే, అంతకుమించి ముందుకెళ్ళదు ఏమండి. కాబట్టి ఇప్పుడు ఒకసారి నా దగ్గర ఈఎఫ్ఐ బాక్స్ ఉంది. ముందుగా ఫ్లాష్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసిన ఫ్లాష్ ఫైలు XML ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ముందు ఇదే నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైలు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇదే ఆ ఫైలు. ఈ ఫైలు ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఈ ఫైల్ని తీసుకెళ్ళి లోకల్ డిస్క్ సి, ఈఎఫ్ఐ, తర్వాత ఫైల్స్ ఆండ్రాయిడ్, తర్వాత ఒప్పో, అక్కడ రియల్మీ 5i అనే ఒక ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో పేస్ట్ చేయండి. ఇది ఓఎఫ్ఈ ఫైల్. దీన్ని XML ఫైల్గా కన్వర్ట్ చేయాలంటే ఇలాగ ఇక్కడ పెట్టాలన్నమాట. మీరు ఆ ఫైల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా, దిస్ పీసీ, లోకల్ డిస్క్ సి, ఈఎఫ్ఐ, ఫైల్స్ ఆండ్రాయిడ్, ఒప్పో, రియల్మీ 5 అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఆ ఫైల్ని ఓఎఫ్ఈ ఫైల్ని వేస్తే అప్పుడు ఈఎఫ్ఐ బాక్స్, ఈఎఫ్ఐ ఆండ్రాయిడ్ టూల్ ఉపయోగించి దాన్ని ఓఎఫ్ఈ ఫైల్ని XML ఫైల్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ చేయాలంటే ఆ ఫైల్ని తీసుకెళ్ళి ముందుగా అక్కడ పెట్టుకోవాలన్నమాట. అక్కడ పెట్టుకొని తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ టూల్ ఓపెన్ అయిన తర్వాత బ్రాండు ముందుగా క్వాల్కామ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్రాండు, తర్వాత మోడల్ నెంబరు ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆ ఫైల్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఓఎఫ్ఈ ఫైలు XML ఫైల్గా కన్వర్ట్ అవుతుంది. చూడండి, నేను చేస్తున్నాను కదా. ఇలాగే రియల్మీ 5i సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ టిక్ చేయగానే మనం పెట్టిన ఫైల్ కనపడుద్ది అనమాట. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అనేది అయిపోతూ ఉంటుంది. చూడండి, ఒకసారి చూపిస్తున్నాం. మళ్ళీ చూస్తున్నారు కదా, అది స్టార్ట్ అయింది. ఇది ఎక్స్ట్రాక్టింగ్ అవుతుంది. తర్వాత ఓఎఫ్ఈ ఫైలు XML ఫైల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ ఓఎఫ్ఈ ఫైల్ అనేది ఆన్లైన్ ఫ్లాషింగ్ మాత్రమే పనికొస్తుంది. ఆఫ్లైన్ ఫ్లాషింగ్కి ఓఎఫ్ఈ ఫైల్ పనికిరాదు. ఆఫ్లైన్ ఫ్లాషింగ్ కావాలంటే XML ఫైల్ కావాలి, రా ప్రోగ్రామ్ ఫైల్. కాబట్టి ఇది కన్వర్ట్ అనేది జరుగుతుంది. అలాగే దీన్ని యూఎంటీలో కూడా చేసుకోవచ్చు. ఈ ఫైల్నే యూఎంటీలో కూడా ఓఎఫ్ఈ ఫైలు XML ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది కూడా చూపించాను కదా ఇంతకుముందు నేను. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి అప్పుడు దాకా. టోటల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈఎంఎంసీ టూల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. దాని ద్వారా ISP జంపర్లు ఇచ్చి ఈ మొబైల్కి ఫ్లాషింగ్ అనేది నేను చేస్తాను. చూడండి, ఇది ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది, కన్వర్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేసి ఈఎంఎంసీ టూల్ అనేది ఓపెన్ చేద్దాము. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఆ ఫైల్ ఎలా కన్వర్ట్ అయిందో మీకు చూపిస్తాను చూడండి. ఫైల్స్ ఆండ్రాయిడ్, ఒప్పో, రియల్మీ 5i చూసారా. ఇందాక ఓఎఫ్ఈ ఫైల్ ఒకటే ఉండింది, ఇప్పుడు ఏమొచ్చింది చూసారా. ఫైల్స్ మొత్తం కన్వర్ట్ అయిపోయి
XML ఫైలు రా ప్రోగ్రామ్ ఫైలు సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయిపోయింది కదా. ప్యాచ్ ఫైలు రా ప్రోగ్రామ్ ఫైలు సక్సెస్ఫుల్గా కన్వర్ట్ అయిపోయింది. ఇలాగనమాట. ఒకసారి నేను కనెక్ట్ చేసిన చూడండి. ISP కనెక్ట్ చేశాను, EFI బాక్స్కి అడాప్టర్కి కనెక్ట్ చేశాను, EFI బాక్స్ పెట్టాను, కేబుల్ కూడా పెట్టేశాను. చూపిస్తున్నాను చూడండి. ISP పిన్ అవుట్లు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, మీకు సెర్చ్ చేసుకోండి. మొత్తం సక్సెస్ఫుల్గా నేను ఇచ్చేసాను, ISP ఇచ్చేసాను, కేబుల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఒకసారి EFI EMMC టూల్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. చూసారు కదా, ఓపెన్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ EMMC ISP అనమాట, ఐడెంటిఫై EMMC చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఇది కనెక్ట్ అయిపోయింది. మనకి ప్రాబ్లం అయితే ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్ఫర్మేషను పూర్తిగా చూపించట్లేదు. మోడల్ నేము, వెర్షను ఇలాంటివి పూర్తిగా చూపించట్లేదు. కొన్ని మోడల్స్కి సరిగ్గా చూపించదు, ఇట్లాగే చూపిస్తుంది. అయినా కానీ అది బాగున్నట్టే. అట్లా ఇలా వచ్చినప్పుడల్లా EMMC ప్రాబ్లం కాదు. కొన్ని మోడల్స్ చూపిస్తుంది, కొన్ని మోడల్స్ చూపించదు అనమాట. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయినా మనం ఒకసారి రీప్రోగ్రామింగ్ చేసి చూద్దాం. దీన్ని ఆఫ్లైన్ ఫ్లాషింగ్ అనేది చేసి చూద్దాము. ముందుగా నేను సెక్యూరిటీ ఫైల్స్ని బ్యాకప్ తీసుకుంటున్నాను. సెక్యూరిటీ ఫైల్స్ అనేవి రెడ్ కలర్లో ఉండే మాత్రమే, ఆ రెడ్ కలర్లో ఉండే మాత్రమే స్పీడ్ 48 పెట్టుకొని నేను బ్యాకప్ అనేది చేసుకుంటున్నాను. ఓన్లీ ఆ రెడ్ కలర్లో ఉండే యూజర్ పార్ట్లోకి వెళ్ళి ఆ రెడ్ పార్ట్లో ఉండే మాత్రం రెడ్ కలర్లో ఉండే మాత్రమే ఈ మొబైల్ యొక్క సెక్యూరిటీ ఫైల్స్ అంటే IMEI కానివ్వండి, బేస్ బ్యాండ్ కానివ్వండి, ఇంకా సంథింగ్ వైఫై, బ్లూటూత్ అడ్రస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి అనమాట. అవన్నీ మొత్తం రీడ్ చేసుకుంటున్నాను. ఎందుకు రీడ్ చేసుకోవాలంటే ఇప్పుడు EMMCని మనము ఎరైజ్ చేయబోతున్నాం. ఎరైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లాషింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెక్యూరిటీ ఫైల్స్ రైట్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ బ్యాకప్ తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా తీసుకొని తీరాలి. ఒకవేళ ఈ బ్యాకప్ తీసుకోలేదంటే మీరు IMEI ప్రాబ్లమ్స్, సిమ్ నాట్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సిమ్ పనిచేయదు. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది కొద్ది టైం తీసుకుంటుంది. అప్పుడు దాకా వెయిట్ చేద్దాము. చూసారా ఫ్రెండ్స్, బ్యాకప్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు నేను డంప్ ఫైల్ అనేది తీసుకుంటాను. మ్యాక్సిమం క్వాల్కామ్ మొబైల్స్కి డంప్ ఫైల్ అవసరం లేదు. అయినా కానీ ముందు జాగ్రత్తగా అవసరపడుద్దేమో అన్నట్టుగా నేను 512 MB డంప్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా తీసుకోండి. RPMB కూడా తీసుకోండి ముందు జాగ్రత్తగా. డంప్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ మొబైల్ ఆన్ అవుతుంది, లోగోలో ఉంది కాబట్టి డంప్ తీసుకుంటున్నాను. పూర్తిగా డెడ్ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. లోగోలో ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను ముందు జాగ్రత్తగా. 512 MB ఇది కూడా రీడ్ అయ్యేలకే కొంచెం టైం పట్టుద్ది. వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. క్వాల్కామ్ ఫోన్లకి మామూలుగా అయితే డంప్ ఫైల్ అవసరం లేదు.
అయినా తీసి పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో తీసుకున్నాను ఫ్రెండ్స్, అంతేను. మీడియాటెక్ ఫోన్లకైతే ఖచ్చితంగా తీసుకోవాలి డంపు. ఈ డంపు ఎంత సైజు తీసుకోవాలి, ఎంతెంత సైజు తీసుకోవాలి అనే దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఏంటంటే ఇది 32 GB ఫోన్ మెమొరీ అయితే ఈఎంఎంసి, ఈ మొబైల్ 32 GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ మీరు 1 GB దాకా తీసుకోవాల్సి వస్తుంది. ఫుల్ డంప్ అనమాట. ఫుల్ డంప్ అనేది 1 GB దాకా తీసుకోవాల్సి వస్తుంది. 64 GB లేదంటే 128 GB అనుకో ఇంటర్నల్ స్టోరేజ్, దానికి 2 GB లేదంటే 4 GB ఫుల్ డంపు ఇలా తీసుకోవాలి. ఇది 64 GB అయినా నేను 512 MB తీసుకున్నాను. ఎందుకంటే ఈ 64 GBలో 2 GB తీసుకోవాలి వాస్తవానికి. అంత డంపు ఈ క్వాల్కామ్ ఫైల్కి అవసరం లేదని నా ఉద్దేశము, అందుకే నేను తీసుకోవట్లేదు. ఆ తర్వాత ఈ డంప్ ఫైల్లో ఫుల్ డంపులు ఏమేమి వస్తాయి అంటే సెక్యూరిటీ ఫైల్స్ ఆల్రెడీ బ్యాకప్ తీసుకున్నాం మనం. ఆ బ్యాకప్ తీసుకున్న ఫైల్సే దాంట్లో యాడ్ అవుతాయి మళ్ళీ ఫుల్ డంప్లో. సెక్యూరిటీ ఫైల్స్, తర్వాత ఈ డంప్ ఫైలు, తర్వాత ఇంకా మొబైల్కి సంబంధించిన చాలా రకాలైన ఫైల్స్ మొత్తము ఆ ఫుల్ డంప్లో యాడ్ అవుతాయి. ఇక్కడ 512 MBకి మనకి ఏమేమి చూపిస్తుంది, EXE/CSD ఫైల్ ఒకటి, యూజర్ ఏరియా ఫైల్ ఒకటి, boot1 ఫైల్ ఒకటి, boot2 ఫైల్ ఒకటి, ఇవి మాత్రమే చూపిస్తున్నాయి. కానీ ఫుల్ డంప్ ఫైల్లో ఈ యూజర్ ఏరియా, boot1, boot2, తర్వాత EXE/CSD ఫైల్తో పాటు సెక్యూరిటీ ఫైల్స్, ఇందాక మనం రెడ్ కలర్లో బ్యాకప్ తీసుకున్నాం కదా, అవన్నీ కూడా బ్యాకప్ అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ అవన్నీ మనం బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి నేను 1 GB లేదంటే 2 GB తీసుకోవట్లేదు. కేవలం 512 MB మాత్రమే తీసుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెయిట్ చేద్దాం ఇది అయిపోయిన దాకా. చూసారా ఫ్రెండ్స్, డంప్ ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా రీడ్ అయిపోయింది. ఒకసారి ఐడెంటిఫై ఈఎంఎంసి ఇస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి. ఆర్పిఎంబి ఫైల్ ఇందాక తీసుకోవడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ బ్యాకప్ తీసుకుంటున్నాను. ఆర్పిఎంబి అంటే ఈఎంఎంసి యొక్క సెక్యూరిటీ ఫైల్ అన్నమాట. కేవలము ఆ సెక్యూరిటీ అనేది లేకపోతే ఏ మొబైల్ అయినా వేసుకోవచ్చు. ఆ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఒక ఈఎంఎంసి ఇంకో మొబైల్లోకి వాడలేమన్నమాట. ఒక లాక్ లాంటిది ఈఎంఎంసి ఐసీకి ఆర్పిఎంబి ఫైల్ అనేది. ఇప్పుడు నేను ఈఎంఎంసి ఫ్యాక్టరీ ఎరేజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. వార్నింగ్ అడుగుతుంది, ఎస్ చేస్తున్నాను. సేమ్ క్వాల్కామ్ సిపియు మొబైల్స్ మొత్తానికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది, ఈ రీప్రోగ్రామింగ్ అనేది. చూసారా, ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎరేజ్ చేస్తున్నాను. చూసారా, boot1, boot2 కూడా ఎరేజ్ అయిపోయింది, యూజర్ ఏరియా కూడా ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నన్ టెస్ట్ చేసి చూద్దాము. నన్ టెస్ట్ కానీ సక్సెస్ఫుల్గా అయిపోయిందంటే ఈఎంఎంసి బాగున్నట్టు. నన్ టెస్ట్ కానీ ఎర్రర్ వచ్చిందంటే, ఏదైనా ఎర్రర్, ఈఎంఎంసి ప్రాబ్లం ఉన్నట్టు, అప్పుడు రీపార్టిషన్ చేయాల్సి వస్తుంది. ఇది సక్సెస్ఫుల్గా రీడ్ అయింది, ఏం ఎర్రర్ రాలేదు కాబట్టి ఈఎంఎంసి బాగున్నట్టే. ఇప్పుడు జస్ట్ ఫ్లాషింగ్ చేసుకుంటే సరిపోతుంది. రీపార్టిషన్ అవసరం లేదు, వన్ టైం రీపార్టిషన్ అనేది అవసరం లేదన్నమాట.
కాబట్టి నేను ఫ్యాక్టరీ ఇమేజ్లోకి వెళ్ళి ఫ్లాషింగ్ అయితే చేస్తాను చూడండి. ఫ్యాక్టరీ ఇమేజ్కి వెళ్ళాను, ప్లాట్ఫామ్లో క్వాల్కామ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రా ప్రోగ్రామ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక మనం ఎక్కడ అయితే ఆ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసామో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఎక్కడ చేసాము, EFI ఫైల్స్, ఆండ్రాయిడ్, లోకల్ డిస్క్ C కదా, లోకల్ డిస్క్ C EFI ఫైల్స్, ఆండ్రాయిడ్, ఒప్పో, రియల్మీ 5i దాంట్లో అనమాట. ఇప్పుడు రా ప్రోగ్రామ్ ఫైల్ అక్కడి నుంచి తీసుకుంటున్నాను. ప్యాచ్ ఫైల్ కూడా తీసుకుంటున్నాను. ప్యాచ్ ఫైల్ కూడా తీసుకొని ఫ్లాషింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. EFI ఆండ్రాయిడ్ ఫైల్స్, ఆండ్రాయిడ్, ఒప్పో, రియల్మీ 5i ప్యాచ్ ఫైల్, ప్యాచ్ 0 రైట్, 2 ఫైల్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్లాషింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ క్లాక్ స్పీడ్ 48 పెడుతున్నాను. 48లో ఏమైనా మీకు ఎర్రర్స్ వస్తే 24 పెట్టుకోండి. ఎర్రర్స్ ఏమి రాకపోతే 48లోనే స్పీడ్గా అయిపోద్ది. ఎర్రర్స్ వస్తే 24 పెట్టుకోండి, రాకపోతే 48 కంటిన్యూ చేయండి. నేను రైట్ చేస్తున్నాను. ఇది నేను చాలా టైం పట్టుద్ది. ఇది సుమారు 15 మినిట్స్ దాకా, 15 నుంచి 20 మినిట్స్ దాకా తీసుకుంటుంది. కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్ అనేది పెడుతున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను చూడండి. ఈ కంప్లీట్ అయిన వరకు కొంచెం వెయిట్ చేద్దాము. నేను ఎందుకు ఇది ఆఫ్లైన్లో ఫ్లాషింగ్ చేయాలని అనుకుంటున్నానంటే, ఆన్లైన్ ఫ్లాషింగ్కైనా ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. ఈ ఫ్లాష్ ఫైల్ సుమారు 5 GB నుంచి 6 GB లోపు ఉంటుంది. ఈ 5 GB నుంచి 6 GB లోపు ఫైలు ఆన్లైన్ ఫ్లాషింగ్కైనా కావాలి, ఆఫ్లైన్ ఫ్లాషింగ్కైనా కావాలి. ఒకవేళ నా కాడ EMMC ప్రోగ్రామింగ్ బాక్స్ కానీ నా కాడ లేకుండా ఉంటే, EFI బాక్స్ లేకుండా ఉంటే ఇంకా నాకు వేరే దారి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఫ్లాషింగ్ చేయించుకోవాలి. కానీ ఆన్లైన్లో కొంతమంది ఈ హ్యాంగ్ ఆన్ లోగో ప్రాబ్లమ్స్కి చేయరు. ఎందుకు చేయరంటే, హ్యాంగ్ ఆన్ లోగో ప్రాబ్లం అనేది EMMC 90% కన్జ్యూమ్డ్ వచ్చినా కానీ ఈ ప్రాబ్లం ఫ్లాషింగ్ చేసినా పోదు. 90% EMMC డ్యామేజ్ అయితే నువ్వు ఫ్లాషింగ్ ఆన్లైన్లో ఫ్లాషింగ్ చేసినా కానీ ఆ ప్రాబ్లం అనేది పోదు. ఆ ప్రాబ్లం పోనప్పుడు మనం ఆన్లైన్లో అతనికి డబ్బులు కట్టాలంటే కట్టం, ఎందుకంటే ప్రాబ్లం పోలేదు కాబట్టి. వాళ్ళ బాధ ఏంటంటే, అవతల వాళ్ళ బాధ, ఒకసారి లాగిన్ అయితే వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఒకసారి ఆన్లైన్ ఫ్లాష్ టూల్లో MSM టూల్ కానీ ఇంకా ఏదైనా టూల్లో ఒకసారి లాగిన్ అయ్యారంటే వాళ్ళకి ఒక్క లాగిన్కి సమ్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. అప్పుడు అది ప్రాబ్లం రెడీ అయినా రెడీ కాకపోయినా మనం వాళ్ళకి మనీ పే చేయాల్సి వస్తుంది. మనమేమంటాం, రెడీ కాలేదు కదా మేము డబ్బులు ఇవ్వమని మనం అంటాం. వాళ్ళదేముంది, వాళ్ళ బాధ ఏంది, లాగిన్ అయినా కదా నాకు అమౌంట్ కట్ అయింది కదా డబ్బులు ఏమంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల ఈ హ్యాంగ్ ఆన్ లోగో ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిరు ఫ్లాష్ చేయడానికి. ఏమైనా స్క్రీన్ లాక్ అసముంటి అయితే వాళ్ళు చేసేస్తారు, వాళ్ళు ఎమ్మటనే చేసేస్తారు, ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు, ఎమ్మటనే చేసేస్తారు. ఇటువంటికి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిరు అనమాట. అలాంటప్పుడు మనకాడ ఈ బాక్స్ ఉంటే ISP జంపర్లు కనెక్ట్ చేసి మనమే ఆఫ్లైన్లో ఫ్లాషింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అయితే దానికైనా ఈ 6 GB ఫైలు 5 నుంచి 6 GB ఫైల్ డౌన్లోడ్ చేయాలి. ఆన్లైన్ ఫ్లాషింగ్కైనా ఆఫ్లైన్ ఫ్లాషింగ్కైనా ఈ ఫైల్ అయినా డౌన్లోడ్ చేయాలి. దేనికైనా ఇది ఫైల్ డౌన్లోడ్ చేయాల్సింది. కాబట్టి నాకు ఆల్రెడీ EFI బాక్స్ నా దగ్గర ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్, అంతకుమించి ఏమీ లేదు. మీ దగ్గర ఈ బాక్స్ కానీ లేకపోతే ఇంకా ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఇంకా వేరే మార్గం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం టైం పట్టుద్ది. 8Xలో పెట్టాను స్పీడు, అయినా కానీ
చాలా లాంగ్ వస్తూ ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం అప్పుడు దాకా కంప్లీట్ అయిపోయిన దాకా. సిస్టమ్ ఫైల్ రన్ అవుతుంది. వెండోర్ ఫైల్ రన్ అవుతుంది. ఈ ఫ్లాష్ ఫైల్ మొత్తం మీద ఈ సిస్టమ్ ఫైల్ ఒకటి, ఈ వెండోర్ ఫైల్ ఒకటి, తర్వాత యూజర్ డేటా, ఈ 3 ఇమేజెస్ ఫైల్లే ఎక్కువ సైజులో ఉంటాయి అన్నమాట. మిగతా అవన్నీ చక అయిపోతాయి. ఈ 3 చాలా టైం తీసుకుంటాయి. ఆ మూడిట్లోనే మెయిన్ మొబైల్ అంతా రన్ అవుతుంది. ఆ మూడిటి మీదనే మొబైల్ అంతా రన్ అవుతుంది. మిగతా అన్నీ సమ్ సెక్యూరిటీస్ అనమాట. అంతే. వెయిట్ చేద్దాము. వెండోర్ ఫైల్ రన్ అవుతుంది. తర్వాత యూజర్ డేటా ఫైల్ కూడా రన్ అవ్వాలి. యూజర్ డేటా రన్ అవుతుంది, చూసారా? చూసారు ఫ్రెండ్స్,
లాస్ట్ ఫైలు బ్యాకప్ జీపీటీ అనే ఫైల్ ఎర్రర్ వచ్చింది. నో ప్రాబ్లం, అది ఎర్రర్ వస్తే పెద్ద సమస్య ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. చూసారా, మళ్ళీ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం బాగా చూపించింది కదా. ఇందాక ఎలా చూపించిందో ఇప్పుడు కూడా అలా చూపిస్తుంది. కొంతమంది ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా చూపిపోతే ఇది దాని ప్రాబ్లం అనుకుంటారు, కానీ కొన్ని ఈఎంఎంసీకి ఇది అలాగనే చూపిస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు, గమనించాలి. గమనించకుండా మాటికి రీప్రోగ్రామ్ చేయకూడదు. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకున్న సెక్యూరిటీ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ సెక్యూరిటీ ఫైల్స్ని రన్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము. లేదంటే డంప్ ఫైల్ ఉంది కదా, మనం తీసుకున్న డంప్, ఆ డంప్ ఫైల్ రీరైట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆ ఫైల్ ఎక్కడ బ్యాకప్ అయిందంటే EF5 బ్యాకప్స్ అదర్స్లో బ్యాకప్ అయిపోయింది నాకు. ఇక్కడ చాలా ఫైల్స్ చూపిస్తున్నాయి కదా, ఆ ఫైల్స్లో మీరు బ్యాకప్ తీసుకున్న ఫైల్స్ ఏదో మీకు అర్థం కానప్పుడు ఒకసారి ఆ బ్యాకప్లో లోకల్ డిస్క్ CEFI బ్యాకప్స్లోకి వెళ్ళి డేట్ ఉంటుంది, ఈరోజు రన్ అయ్యింది, ఈరోజు డేట్ ఉంటుంది అనమాట. ఆ డేట్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు ఈరోజు రీడ్ చేసింది ఏది అనేది అనమాట. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేనైతే ఈరోజు తీసుకున్న బ్యాకప్ ఏదో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెక్యూరిటీ ఫైల్స్ అనేది రైట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. చూసారు ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా రైట్ అయిపోయింది. మళ్ళీ ఐడెంటిఫై ఏమేమి ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక బ్యాకప్ తీసుకున్నాం కదా డంప్ ఫైలు, ఆ డంప్ ఫైల్ అనేది రైట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. డంప్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను, RPMB ఫైల్ కూడా సెలెక్ట్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు రైట్ చేద్దాము. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది, ఇది కూడా పూర్తిగా రైట్ అయ్యేదానికి వెయిట్ చేద్దాం అప్పుడు దాకా. బూట్ 1 రైట్ అయిపోయింది, బూట్ 2 కూడా రైట్ అయిపోయింది. ఇప్పుడు RPMB కూడా రైట్ అవుతుంది. ఇప్పుడు యూజర్ ఏరియా రైట్ అవుతుంది. లాస్ట్లో EXDCSD ఫైలు రైట్ అవుతుంది అనమాట. ఇందాక మనం చూసినట్టయితే కాన్ఫిగరేషను అక్కడ ఎంత చూపించింది, జీరోస్ చూపించింది కదా. ఆ జీరోస్ కాన్ఫిగరేషన్ చూపించిందంటే మనకి మొబైల్ ఆన్ చేస్తే ఆన్ కాదు, క్వాల్కమ్ పోర్ట్లో ఉంటుంది. క్వాల్కమ్ పోర్ట్ కానీ లేదంటే MTK మొబైల్ అయితే MTK పోర్ట్ కానీ వస్తుంది, కాన్ఫిగరేషన్ కానీ కరెక్ట్గా లేకపోతే. మనకి ఇందాక జీరోస్ రెడ్ కలర్లో చూపించింది. ఇప్పుడు డంప్ ఫైల్ రైట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అక్కడ ఎంత వాల్యూ చూపిస్తుందో చూడండి ఒకసారి. 48 సంథింగ్ సమ్ వాల్యూ, 38 కానీ 48 కానీ చూపిస్తుంది. దాని కొరకు మాత్రమే ఈ డంప్ ఫైల్ అనేది రీడ్ చేసుకోవాలి మనం. డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా EXDCSD కాన్ఫిగరేషన్ రన్ చేయొచ్చు. ఇక్కడ
ఈఎక్స్డి సిఎస్డి ఫైల్ పక్కన ఒక చుక్క లాంటిది ఒకటి ఉంది చూసారా, స్టార్ లాంటిది రౌండ్గా. అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఎంటీకే మీడియాటెక్ జనరిక్ ఫైల్ ఒకటి, క్వాల్కామ్ జనరిక్ లేదంటే ఎట్లా అడుగుద్ది అనమాట. అక్కడి నుంచి క్వాల్కామ్ కదా మనం రీప్రోగ్రామింగ్ చేసేది, క్వాల్కామ్ జనరిక్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మరి ఆ ఫైల్ అనేది రైట్ అయిపోతుంది, కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది. అక్కడి నుంచి చేసుకోవచ్చు. లేదంటే డంప్ తీసుకున్నాం కాబట్టి డంప్ ఒకసారి రైట్ చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇది కూడా డంప్ ఫైల్ కూడా సక్సెస్ఫుల్గా రైట్ అయిపోతుంది. యూజర్ ఏరియా వచ్చింది. లాస్ట్లో ఈఎక్స్డి సిఎస్డి ఫైల్ రైట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం కాన్ఫిగరేషన్ పార్టిషన్ ఎంత వస్తుందో. చూసారా ఫ్రెండ్స్, 38 వచ్చింది. ఇందాకేమో 0 చూపించింది, ఇప్పుడేమో 38 చూపించింది. కాబట్టి డంప్ ఫైల్ సక్సెస్ఫుల్గా రైట్ అయిపోయిందని అర్థము. ఇప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేద్దాము. రీప్రోగ్రామింగ్ చేసినాక మస్ట్ అండ్ షుడ్గా ఫ్యాక్టరీ రీసెట్ కానీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, అక్కడ మనం రీప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ఇంతకుముందు ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, లాస్ట్లో కింద ఇంటర్నల్ స్టోరేజ్ 16 GB చూపించింది కదా, 16 GB చూపించింది. వాస్తవానికి ఇది 128 GB అనమాట. ఎంత చూపించాలి, 100 GB పైన చూపించాలి. కానీ ఇది ఎంత చూపించిందంటే 16 GB మాత్రమే చూపించింది. ఈ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఏమవుతుందంటే ఫైల్ మొత్తం సింక్రైజ్ అయిపోయి మనకి స్టోరేజ్ అనేది స్పేస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. చూడండి ఒకసారి, ఈ ఫ్యాక్టరీ రీసెట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. చూసారా, ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది. ఇప్పుడు ఐడెంటిఫై ఎంఎంసి ఇస్తే ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, 105 వచ్చింది, 105 GB వచ్చింది. ఇక్కడ నుంచి నేను ఐఎస్పి పిన్అవుట్ ఇచ్చాను, మళ్ళీ తీసేసాను. ఐఎస్పి పిన్అవుట్లు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాము. మొబైల్ హ్యాంగ్ ఆన్ లోగోలో ఉందో లేదంటే రెడీ అయిందో చూద్దాం ఒకసారి. పవర్ ఆన్ చేసి చూద్దాము ఆన్ అవుతుందో లేదో. అసలు చూసారా ఫ్రెండ్స్, మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. రియల్మీ అని పడింది కదా. ఓకే, ఇట్లాగా లోగోలో ఉన్నది ఇందాక.
అదే ప్రాబ్లం ఉందా అయితే ముందుకు ఏమన్నా పోతుందా? చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ముందుకైతే పోతుంది. ఇందాక రీప్రోగ్రామింగ్ చేయకముందు ఇట్లా కూడా రాలేదు కదా, ఇప్పుడు వచ్చేసింది. అంటే మ్యాక్సిమం రెడీ అయినట్టే మొబైల్. చూద్దాం పూర్తిగా అయిందాక. చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఇప్పుడు మొబైల్ సెటప్ అనేది చేద్దాము. రైట్, నైస్ కదా, సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఐఎంఈ చెక్ చేసి చూద్దాము. ఐఎంఈ ఉందా లేకపోతే ఎరేజ్ అయిపోయిందా. సరే, లోపల సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి మీకు. చూసారా, రియల్మీ 5S మొబైల్, 128 GB, ఆండ్రాయిడ్ వెర్షన్ 10, మొత్తం సక్సెస్ఫుల్గా చూపించింది కదా. ఇప్పుడు ఐఎంఈ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఐఎంఈ కానీ లేకపోతే మళ్ళీ సెక్యూరిటీ ఫైల్స్ మళ్ళీ వేయాల్సి వస్తుంది. రీప్రోగ్రామింగ్ చేసి నాకు ఐఎంఈ ఖచ్చితంగా చెక్ చేయాలి. *#06#06#. చూసారా ఫ్రెండ్స్, ఐఎంఈ కూడా సక్సెస్ఫుల్గా చూపించింది. టోటల్గా మొబైల్ అనేది వర్కింగ్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ.